నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసిన ఎమ్మెల్యే. పలమనేరు పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పత్రికలను ఆవిష్కరించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ. ప్రజలకు అండగా నిలబడి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం సాగించాలని కార్యకర్తలకు పిలుపు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. బీకోట మండలం కొంగాటం పంచాయతీలోని పడికలకుప్పం గ్రామంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమాన్ని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఆయనకి తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. వ్యక్తిగత మరియు గ్రామ సమస్యలను వారిని అడిగి తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అందులో ముఖ్యంగా తాగునీరు, డ్రైన్లు, రేషన్ తదితర అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. ఆ సమస్యలను 2 రోజుల్లో పరిష్కరించి తనకు తెలియజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తున్నామని, మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలలో మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్, నాయకులు రాంబాబు, చౌడప్ప, చంద్రశేఖర్, ధీరజ్, సబరీష్, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి, ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను మళ్లీ ప్రభుత్వం దగ్గరికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారలుగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఆనాడు వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వారు పాలించిన పాలన ఏ విధంగా ఉంది, ఈ యొక్క 1 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చేస్తా ఉన్నారనడానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. గడిచిన 5 సంవత్సరాలు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించారు. ఎవ్వరికి కూడా స్వేచ్ఛ లేకుండా భయపడి నా భూమి నా దగ్గర ఉంటుందో లేదో అనేటువంటి భయంకరమైనటువంటి వాతావరణం గత ప్రభుత్వంలో ఉంది. ఆ గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు ఈ రోజు ఉదాహరణే ఈ కొంగాటం గ్రామ పంచాయతీని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే రీసర్వే రూపంలో ఇదే గ్రామంలో చేసినటువంటి తప్పులు ఈ రోజు దాకా కూడా సరిదిద్దే ప్రయత్నమే ఈ ప్రభుత్వంలో చేసే ప్రయత్నం జరుగుతా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి చేస్తా ఉన్నా. అందుకే మొట్టమొదటగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రద్దు చేసి ఈ రోజు ఆ గత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు. అదే కాదు, పెన్షన్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 250 పెంచితే ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా మరి ఆయన మాట చెప్పినటువంటి రోజు నుంచి ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 పైచలకు ఒకేసారి మీ అకౌంట్ లో వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా వికలాంగులకు మరి అదే విధంగా మీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకి 6,000 పెంచడం జరిగింది. అదే విధంగా కిడ్నీ సమస్యల్లో ఉంటే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా పూర్తిగా బెడ్ పై నుండి బయటకు లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు 15,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఈ ప్రభుత్వంలో నేరుగా ఇంటికి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే విధంగా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇవ్వడం
అవకాశాల కోసం వాళ్ళకు ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అన్ని నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపినటువంటి కార్యక్రమాలు, ఆయన నిలిపేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ఎక్కడే కాదు, మన వీకోట మండలంలో ఈ గ్రామ పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కస్టమర్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి పనులన్నీ కూడా ఆపేస్తే ఈ సంవత్సర కాలంలో వాటన్నిటినీ కూడా తార్ రోడ్లు, సీసీ రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 700 కోట్ల రూపాయలు పనులు గత ప్రభుత్వాలు ఆపితే వాటన్నిటినీ కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఈ కొంగాటం గ్రామ పంచాయతీలోనే దాదాపు 16 కోట్ల 6 లక్షల పెన్షన్లకు అమ్మఒడి ద్వారా తల్లుల అకౌంట్ లో ఈ గ్రామ పంచాయతీలో ఈ యొక్క గ్రామ పంచాయతీలో మీ అకౌంట్ లో వేస్తా ఉన్నాం. పలమనేరు పట్టణంలోని ఆర్వీఆర్ కన్వెన్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా నిలవాలని గత వారం తన కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పత్రికను విడుదల చేసి రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని వివరించాలని అన్నారు. ప్రజలకు అండగా నిలబడి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం సాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్కరూ అశ్రద్ధ చేయరాదని, ప్రజలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలను చూపెడుతుందని, అందులో ఏ పథకం అందలేదో తెలుపుతారని, వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని తెలిపారు. రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్న పేరుతో చంద్రబాబు నాయుడు మీ మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అన్న ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి, ఇదిగో మీ ఇంటికి ఇంత వచ్చిండా, చంద్రబాబు చెప్పిన ప్రామిస్ ఇది, కానీ మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ రోజున ముఖ్య నాయకులతో చేసినారు. రేపు ఒక వారం 10 రోజులనే మొత్తం అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ నాయకుడైనటువంటి వెంకటరావు గారు అన్ని మండలాల్లో తిరగాలి. ఆ తర్వాత ఆ సర్పంచ్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగాలి. తను మంచి కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా ఒక కరపత్రాన్ని తీసుకువెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, జగనన్న చేసిన మంచి, చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చేసినటువంటి మోసమే కాదు, ద్రోహం, పచ్చి దగ, వంచన, దీన్ని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్దాం. మీకందరికీ కూడా ఇప్పుడు మనం ఒక ఆవిష్కరించిన మా క్యూఆర్ కోడ్ ని మీ ఫోన్లతోనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. అందులో 6-7 ముఖ్యమైనటువంటివి మనం బయటకు వస్తాయి. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, చంద్రబాబు తను ఏమేమి అట్లాగే జగనన్న పత్రికా సమావేశంలో దాని గురించి మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవటమే కాకుండా మొదట స్క్రీన్ మీద చూసి ఆ తర్వాత ప్రజల్లోకి మనం ఈ మోసాన్ని, దగాన్ని వివరించాలని కోరుతూ థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా వినాలి. మన నాయకుడికి చంద్రబాబు నాయుడు తేడా. మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా అన్ని కూడా అందించాలి అని చెప్పినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు కాదని, మా పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి మేము ప్రియారిటీ ఇస్తాం, మా పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకి మేము పని చేస్తాం, వేరే పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకి ఎందుకు మేము పని చేయాలని మాట్లాడటం ఎంత విడ్డూరంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాకపోతే
ప్రజల చేతిలో ఇప్పుడు ఏమి చేయడానికి లేదు కాబట్టి వేచి చూస్తున్నారు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏం ఎన్నికలు రావు, ఎన్నికల కోసం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు రావాలంటే కేంద్రంలో మొన్నటి మొన్న ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఏదో 2027లోనే ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు అంటున్నారు. చెప్పలేదు. వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటేసినటువంటి వ్యక్తులకే పనిచేస్తున్నాడు కాబట్టి మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేయాలో చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం బీకోట మీదుగా వెళుతున్న ఆయన స్థానిక ఎగువ చెక్పోస్ట్ నందు తన కాన్వాయ్ని కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలను తెలియజేశారు. అపోలో యాజమాన్యం జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆసుపత్రిని వ్యాపార సంస్థగా మార్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సందర్భాన్ని మరియు తన కుమార్తె మరణానికి కారకులైనటువంటి వారిపైన న్యాయపరంగా న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టు దాకైనా వెళ్లడానికి సిద్ధమవుతానని, అపోలో యాజమాన్యం చిత్తూరు నుండి వెళ్లేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగం పేర్కొన్నారు. తన కుమార్తె జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి స్వర్గీయ దుర్గ మరణంపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఎలా ఉందంటే, కట్టి వెరగకూడదు పాము చావకూడదు అన్న సామెత ప్రకారం దుర్గకు తలకు జరిగిన విలక్షణమైన గాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధానపరమైన లోపాలు కలిగి ఉన్నాయన్నారు. అయితే పిటిషనర్లు ఆరోపించినట్లు ఆసుపత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం నిరూపించబడలేదని, అలాగే ట్రీట్మెంట్ చేసిన వైద్యురాలు డాక్టర్ సౌమ్య అనుభవ రాహిత్యం వల్ల మరణించి ఉండవచ్చునని అభిప్రాయపడడం జరిగిందన్నారు. నిపుణుల కమిటీ ఆసుపత్రిలో విధానపరమైన లోపాలు ఉంది అంటున్నారు. అలాగే డాక్టర్ సౌమ్య అనుభవ రాహిత్యం వల్ల అంటారు. తన కుమార్తె మరణం మేము ఆరోపించినంత ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదని చెబుతారని, దీనిని పట్టి చూస్తే ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ ఎలా అవుతుందని అన్నారు. అందుకే ఇది అపోలో యాజమాన్యం మేనేజ్మెంట్ కమిటీ అని అంటున్నారని తెలిపారు. ఈ నివేదిక మీద న్యాయం కొరకు అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నేను ఆశ్రయించి ప్రతివాదులుగా 17 మందిని చేర్చి రిట్ పిటిషన్ వేయగా హైకోర్టు తన అభ్యర్థులను స్వీకరించి జస్టిస్ కిరణ్మయ్ కోర్టులో విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 15 రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయమని అన్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం చెర నుండి విముక్తి పరిచి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ పరంగానే నడిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ అపోలో యాజమాన్యం వల్ల పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు మొత్తం నాశనం అవుతున్నారు. ఈ ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి ఆ ప్రభుత్వ ఆసుపత్రి కట్టబెట్టడానికి కూడా అవకాశం ఉందేమని కూడా మేము వెరిఫై చేసినప్పుడు ప్రభుత్వం కూడా అపోలో హాస్పిటల్ పైన ఒక ఎంక్వైరీ కమిటీ కూడా పంపించారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకొని అపోలో యాజమాన్యం యొక్క లైసెన్స్ రద్దు చేస్తానని ఎదురు చూస్తున్నాను. కాబట్టి అపోలో యాజమాన్యం మీరు చేసే 2 మేనేజ్మెంట్లు వ్యవస్థలను మేనేజ్ చేసినా, ఎన్ని రంగాలు మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా, శ్రీ దుర్గ తండ్రి షణ్ముగం అనేటువంటి వ్యక్తి నిరంతరం మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాడు. నా కుమార్తె మరణానికి కారకులైన మీరు దోషులుగా నిలబెట్టేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తాం. అవసరమైన హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది చూస్తున్నాం. హైకోర్టులో కూడా న్యాయం జరుగు సుప్రీంకోర్టుకైనా వెళతానే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు మీరందరూ కూడా అపోలో హాస్పిటల్ నుండి చెర నుండి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఈ విషయంపై నిగ్గు తేల్చేంత వరకు ఎవరైతే ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో ఈ కమిటీ కూడా హైకోర్టు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంది. విధానపరమైన లోపాలు ఉందంటారు, డాక్టర్ నెగ్లిజెన్సీ ఉందంటారు, అర్హత లేదంటారు. ఫైనల్ గా వచ్చి రిపోర్ట్ లో మేము పెట్టిన పిటిషన్ లో ప్రూవ్ కాలేదంటారు.
ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాని వ్యవహారం. ఏ చదువుకుని సామాన్యమైనటువంటి ప్రజలు, ఒక సామాన్యమైన సగటు మనిషి ఈ రిపోర్టును చదివితే ఎంతటి అన్యాయం జరుగుతా ఉందో, అపోలో యాజమాన్యం ఈ వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తా ఉందో ఇవన్నీ కూడా నిగ్గు తేల్సిన అవసరం ఉంది. నిగ్గు తేలుస్తాను. ప్రజాక్షేత్రంలో, కోర్టులో, న్యాయస్థానం ముందా వీళ్ళందరూ దోషులుగా నిలబెడతారని కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తుంది. రాజమండ్రి వైజాగ్ హైవేపై ఓ హోటల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి దగ్గర ఉన్న ఆకృతిలో నిర్మించి అందులో మాంసాహారాన్ని అమ్ముతున్నారని, ఇది హిందువుల మనోభావాలను తుంచేసే పనికి సమానమని, ఇది భక్తుల మీద అవమానమని, పుణ్యక్షేత్రాల ప్రతిరూపాలను వాడే వ్యాపారం చేయడం ఒక విధంగా మత ద్రోహమేనని టీటీడీ తక్షణం నోటీసు జారీ చేసి శాస్త్రీయంగా విచారణ చేసి ఆ నిర్మాణాన్ని తొలగించాలని హిందువులు డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు కిరణ్ కుమార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని. కిరీటి, బజరంగ్ దళ్ మేమంతా కూడా నిన్నటి దినమున ఈవినింగ్ ఒక వార్త చూసాం. రాజమండ్రిలో రాయుడు మిలిటరీ హోటల్ అనే టైటిల్తో అతను పెట్టినటువంటి హోటల్ ఏ విధంగా అయితే ఉందో అది చూసిన తర్వాత చాలా బాధ వేసింది, చాలా కోపం కూడా వేసింది. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని, జై విజయాలతో పాటు గుడి నమూనాని అతను డెకరేట్ చేసి అక్కడ నాన్ వెజ్ అమ్మడం, బిర్యానీలు, చికెన్లు, స్పెషల్ చికెన్లు అమ్మడం చాలా బాధాకరమైన విషయం. నేను మన టీటీడీ అధికారులను వేడుకుంటున్నా, అయ్యా మనకు టీటీడీకి సంబంధించి ప్రతి చోట ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రతి చోట ఆలయం ఉంది. దయచేసి ఎక్కడైనా సరే టీటీడీని కావచ్చు, లేదా ఏదైనా గుడిని కావచ్చు, సనాతన ధర్మాన్ని కావచ్చు, అవహేళన చేస్తూ ఉంటే ఈ టీటీడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆ హోటల్ పెట్టి దాదాపు 3 నెలలు అయింది అని అంటున్నారు. నిన్నటి దినమున ఒక నాయకుడు దీన్ని బయట తీశాడు. ఎంత బాధాకరంగా ఉందంటే అతను హోటల్ యజమాని చెబుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, మా కులదైవము, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, అందుకే మేము గుడి కట్టి అక్కడ హోటల్ పెట్టామన్నాడు. హోటల్ పెట్టు, నీ కులదైవము, నీ దైవం అంటే గుడి కట్టు, లేదా నీ ఆ దేవుడికి సంబంధించిన పటాలు పెట్టుకో. నీ ఎవరైనా సరే గల్లాపెట్టి దగ్గర, ఎలాంటి షాప్ అయినా సరే గల్లాపెట్టి దగ్గర దేవుణ్ణి ఉంచడం అనేది అది సాంప్రదాయంగా వస్తుంది, అదొక ధర్మం కూడా. అలాగని దానిపైన నువ్వు వ్యాపారం చేయాలి అనుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయాలనుకునే నీ నీచ బుద్ధి ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన టీటీడీ వారు దాన్ని డెమాలిష్ చేయాలి. అతను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము మహాధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ తను చెప్తున్నది ఏమి చేసుకోకూడదా, మా కులదైవం కదా అని. అయ్యా, కులదైవం వేరు, దైవం వేరు. మీరు చేస్తున్నది అవమానం, అపహాస్యం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. దీనికి కూడా కారణం ఒక విధంగా హిందువులే. తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నా, మీ బిడ్డలకి ఇప్పటికైనా సరే సనాతన ధర్మం యొక్క విలువలు, భక్తి, తల్లిదండ్రి యొక్క విలువల్ని బిడ్డలకు చెబుతూ మీరు పెంచాలని ప్రతి హిందూ తల్లిదండ్రులని వేడుకుంటున్నా. తల్లిదండ్రులకి బిడ్డలు చదువు, డబ్బు వీటి మీద తప్పితే సనాతన ధర్మం, దేవుడు ఎలా ఉండాలి, భక్తి అనే ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు చెప్పకపోవడం ఈరోజు ఆ హోటల్కి నిదర్శనం. అక్కడికి వెళ్ళి తింటున్న వాళ్ళు 95% ఆ హోటల్ తిన్నవాళ్ళు హిందువులే ఉంటారు. కానీ ఒక్కరికి కూడా బుద్ధికి వాడు ఏమి పెడుతున్నాడా, ఏ ఎంగిలి కూడి పెడుతున్నాడో తిందామని ఉన్నారు తప్పితే, అరే వీడు ఎంత అవమానం చేస్తున్నాడు, ఇది మన గుడే, ఇలాంటి చోట మనం చెయ్యొచ్చా అనే హిందువులకు అక్కడ ఆలోచన రాలేదు. రాజమండ్రిలో ఉన్నటువంటి హిందువుల కంటేనే బాధేస్తుంది. ఆ హోటల్ పెట్టి నాన్ వెజ్ అనగానే అక్కడున్న హిందువులు నిజంగా మీకు మీ భక్తి, మీ ధర్మం మీద మీకు విలువ ఉన్నా, మీ సనాతన ధర్మం అంటే ఏదైనా కొద్దిగైనా తెలిసి ఉన్నా మీరు దాన్ని డెమాలిష్ చేసేవాళ్ళు. కానీ మీడియాలో వచ్చి ఈ విధంగా పబ్లిక్ అయ్యేంత వరకు మిగతా జనాలకు తెలియదు. ఇప్పటికి మీరు అవును తప్పు కదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే ఎక్కడ పోతుంది సమాజం, ఏం జరుగుతుంది? భారతీయ హోటల్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు, మన హిందూ సంఘాలకు సంబంధించి. అతని దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ హోటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తాం. అదేవిధంగా ఈ హోటల్కి సంబంధించి ఒక్కటే కాదు, ఇది వరకు 10 రోజులు 20 రోజులుగా గుడుల మీద కూడా దాడి జరిగాయి మన తిరుచానూరులో. దీన్ని మన హిందూ సంఘాల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అదేవిధంగా మన హిందూ సంఘాలు కానీ గట్టిగా
యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇదే విధంగా హిందువుల మీద కానీ సనాతన ధర్మం మీద కానీ ఎవరైనా దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. హిందూ చైతన్య వేదిక తరపున గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఆలయాలు సనాతన ధర్మాలని ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి. అదేవిధంగా మన సంస్కృతిని ఖచ్చితంగా పిల్లలకు నేర్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ధర్మం మీద దాడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. జై శ్రీరామ్. స్విమ్స్ కార్మికుల పోరాటం 7వ రోజుకు చేరుకుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ మా మొరను ఆలకించు అంటూ కార్మికుల గోవిందనామ స్మరణ చేస్తూ చెవిలో పువ్వు పెట్టుకుని పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన పద్మావతి హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరం వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్, హ్యాకర్స్ యూనియన్ కార్యదర్శి బుజ్జి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత 3 సంవత్సరాలుగా కార్మికులకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, వాటి పట్ల యాజమాన్యం అప్పటి నుంచి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ఈ సమస్యలపై పరిష్కారం చేయాలని పదే అధికారుల చుట్టూ తిరిగినా ప్రదక్షిణలు చేసినా ఏమాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. 2023 డిసెంబర్ 30న స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిన తర్వాత స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ ఉన్నత అధికారులు జరిపిన చర్చలలో రాతపూర్వకంగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని కూడా నేటికి అమలు చేయలేదని అన్నారు. అనేక దఫాలుగా స్విమ్స్ యాజమాన్యంపై సమస్య పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చినా మా చేతుల్లో ఏమీ లేదని, మేము అన్ని రికార్డులను టీటీడీ యాజమాన్యానికి పంపించేశామని, టీటీడీనే ఈ సమస్యపై చొరవ చూపాలని అన్నారని తెలిపారు. అయితే టీటీడీ పరిపాలన భవనం ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించి జేఈఓకు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అయినా పరిష్కారం కాకపోవడంతో జూన్ 4వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెలోకి పోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. నోటీసు ఇచ్చినా కూడా వెంటనే సమ్మెలోకి పోకుండా 18వ తేదీకి పోవాల్సి ఉన్న చర్చల ద్వారా పరిష్కరించుకుందామని 2 సార్లు డీసీఎల్ కార్యాలయం వద్ద చర్చలు జరిగినా ఒక్క సమస్య అంటే ఒక్కటి కూడా పరిష్కరించని నేపథ్యంలో జూన్ 26వ తేదీన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందన్నారు. జూన్ 28న జరిగిన డీసీఎల్ కార్యాలయంలో చర్చలలో కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో జూలై 1వ తేదీ నుంచి ప్రతిరోజు గంటపాటు విధులు బహిష్కరించి నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కార్మికులు వినూత్న రీతిలో చెవిలో పువ్వు పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు. సమ్మెలోకి పోతే రోగులు అనేకమైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, గంటపాటు విధులు బహిష్కరిస్తేనే అక్కడి నర్సులు, డాక్టర్లు, స్టూడెంట్స్ దగ్గర వార్డు బాయ్స్ చేసే పనులు చేస్తున్నారని, పూర్తిగా పనులు ఆపేసి సమ్మెలోకి వెళితే తీవ్రమైన నష్టం జరుగుతుందని, ఆ నష్టానికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 7 రోజులు పూర్తవుతున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటం సరైన విధానం కాదని, తక్షణం ఈ సమస్యపై టీటీడీ ఈవో దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి కార్మికులతో, సిఐటియు నేతలతో చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో జరగబోయేటువంటి పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికులు రవి, సూరి, మారిముత్తు, వెంకటేష్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో చిరుత హల్చల్ చేసింది. అరవింద ఐ ఆసుపత్రి వద్ద చిరుత యువకుల కంటపడింది. యువకులు చిరుతను మొబైల్లో వీడియో తీశారు. యువకులు చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు. లైటింగ్ కు చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. తిరుపతిలో చిరుత హల్చల్ చేసింది. అరవింద ఐ ఆసుపత్రి వద్ద చిరుత యువకుల కంటపడింది. చిరుతను మొబైల్లో వీడియో తీశారు యువకులు. చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు. ఆటో లైటింగ్ కు అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసిన ఎమ్మెల్యే. పలమనేరు పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పత్రికలను ఆవిష్కరించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ. ప్రజలకు అండగా నిలబడి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం సాగించాలని కార్యకర్తలకు పిలుపు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.